ఈ వీడియో చేసే ముందు చిన్న స్టోరీ చెప్పు. ఒక అతను ఉన్నాడు, అంటే ఇతని ఫ్యామిలీలో బేసిక్గా ఈయన, వాళ్ళ వైఫ్, ఇతని పాప. ఒకరోజు ఈయన వైఫ్, ఈయన పాప ఇద్దరూ కలిపి గుడికి వెళ్ళారు. గుడికి వెళ్తే 2 గంటల తర్వాత ఇతనికి ఫోన్ వచ్చింది. ఫోన్లో పాప ఏడుస్తూ డాడీ అమ్మ హాస్పిటల్లో ఉంది అని చెప్పింది. సో ఇతను ఫాస్ట్గా హాస్పిటల్కి వెళ్ళి చూస్తే అక్కడ పాప ఏమో బయట ఏడుస్తుంది, లోపల చూస్తే వాళ్ళ మదర్ చనిపోయారు. ఇది నాకు ఈ ఆర్టికల్లో చదువుతున్నప్పుడే నాకు కొంచెం చాలా బాధ అనిపించింది అన్నమాట. అంటే ఈ స్టోరీ అంతా ఎందుకు చెప్పానంటే, ఈ ఇన్సిడెంట్ జరిగింది ఎక్కడంటే బీహార్లో నలంద టెంపుల్. ఒక 10,000 మంది స్టాంపేడ్ జరిగితే, అంటే తొక్కిసలాట జరిగితే దాంట్లో ఆల్మోస్ట్ ఒక 10 మెంబర్స్ చనిపోయారు. అక్కడ మనం తప్పెవరిది అని చూసుకుంటే, అంతమంది ఒకేసారి టెంపుల్కి వచ్చినప్పుడు కంట్రోల్ చేయలేని అథారిటీస్దా, లేదు ఎగ్జిట్ గేట్లోంచే మళ్ళీ జనాల్ని డబ్బులు తీసుకుని పంపించే పంతులుదా? బేసిక్గా స్టాంపేడ్ వచ్చినప్పుడు ఒకటి, అసలు టర్న్ అవ్వకండి. ఓకే, అంటే ఇప్పుడు మీరు పొజిషన్లో ఉన్నారు, స్టాంపేడ్ అయ్యింది, ఏదైనా ఏదైనా కింద పడితే కిందకి వెళ్ళకండి అసలు, ఎందుకంటే ఆ తొక్కిసలాట్లో మీ మీదకి వెళ్ళిపోతారు జనం. 2, స్టాండ్స్ అనేది కొంచెం బాక్సర్ స్టాండ్స్లో ఉండండి, ఎందుకంటే స్టెబిలిటీ దొరుకుతుంది. నార్మల్ ఇలా ఉండడం కన్నా కొంచెం ఈ స్టాండ్స్ ఉన్నప్పుడు స్టెబిలిటీ అనేది దొరుకుతుంది. 3, ఆ క్రౌడ్ జరిగినప్పుడు కొంచెం వాళ్ళ నుంచి ఎవే రావడానికి ట్రై చేయండి. యూట్యూబ్లో బెటర్ ఇండియా స్టాంపేడ్ సేఫ్టీ అని టైప్ చేస్తే ఒక షార్ట్ వస్తుంది, అది ఒకసారి చూడండి. జస్ట్ ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్యామిలీ అందరితో షేర్ చేయండి, ఎందుకంటే ఏమో ఎప్పుడు ఎలా వస్తుందో మనకే తెలియదు కదా. సో కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.